సబ్జెక్ట్ అంటే ఇది రాష్ట్ర సంబంధించిన సమస్య. ఇంటర్లింక్స్ ఉంటాయి. నేను చెప్తా. నీ సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలా. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఈతలోడు చెప్పింది రాంగ్ అని నీ పర్సెప్షన్ నువ్వు నిర్ణయించుకుంటావు ఎట్లా? అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా నేను ఇంటర్ఫియర్ కాలే, మీరు చెప్పినప్పుడు ఇంటర్ఫియర్ కాలే. ఇంటర్ఫియర్ అవుతారు, మీకు అంత ఉనికి లేదు. దొంగలంటే బుధాలు దుక్కుకోవడం దొంగ. మీరు దొంగలు సార్, మీరు పాస్పోర్ట్ దొంగలు, మీరు దొంగలకు ముద్రించినటువంటి దొంగలు. మీరు పార్టీ నాయకులు చెప్పిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు బ్రోకర్ అని ఆడవాళ్ళను గుజరాత్ నుంచి దేశాలకు పంపించింది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. గన్నులు పెట్టి బెదిరిస్తున్నారు రాష్ట్రంలో. ఈ రోజు ఎవరు చెప్పారు? కొండా సురేఖ బిడ్డ చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంబంధించిన అనుచరుడు రోహిన్ రెడ్డి గన్ను పెట్టి బెదిరిస్తున్నా అని చెప్పేసి ఎవరు చెప్పారు? కొండా సురేఖ చెప్పింది. కొండా సురేఖ బిడ్డకేం ప్రామాణికం లేదు. కొండా సురేఖ యొక్క ప్రామాణికము దోషిని కార్లు ఎక్కించుకొని పోయింది. కొండ సురేఖ గారు వచ్చి కార్లు ఎక్కించుకొని పోయింది. ఈ రోజు గన్నులు పెట్టి వేస్తారు. దొంగవాడు విజయ్ గారు దొంగవాడు, పనికి వాడు వాడు మాట్లాడతాడు. ఎంపీ మల్లు రవి గారి గురించి స్థాయి అయింది, నేను అర్హత అయింది. వాడు ఎంపీ మల్లు రవి గారి నుంచి మాట్లాడతాడు. వాడు మల్లు రవి గారి మీద చేసాడా? ఈ రోజు వచ్చి సంపత్ కుమార్ గురించి అంటుండు. సబ్జెక్ట్ మాట్లాడుకుని అనవసరంగా డిబేట్ కావద్దు సార్. సమయం సార్, ఎవరు అసలు వాడు స్థాయి ఏంటి? ఎవడు ఎమ్మెల్యే మల్లు రవి గారి మీద చేస్తాడు. వాడు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొడతా అంటే వాడు ఎవడు ఆపనికి అసలు మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొడితే మీకు వచ్చిన బాధ ఏముంది? ప్రోటోకాల్ ఉంటదండి, ప్రోటోకాల్ ఉంటది, ప్రోటోకాల్ ఉంటదండి. లోకల్ ఎమ్మెల్యే కదా, మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి కొబ్బరికాయ కొడతా అంటే మాట్లాడతారా? సంపత్ కుమార్ గురించి మాట్లాడతారు. ఏం తెలుసు సంపత్ కుమార్ గురించి? సంపత్ కుమార్ అంటే మొత్తం మాడిపోతారు. సంపత్ గురించి మాట్లాడారు. సంపత్ కుమార్ గారు మీరు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ అని వారికి సబ్జెక్ట్ చెప్పలేదా? నాకు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు. నేను బంద్ చేస్తాను. సంపత్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. కార్తిక్ అన్న, నువ్వు మీరు సబ్జెక్ట్ మాట్లాడాలి ప్లీజ్. ఒకటి ఇప్పుడు కేవలం సబ్జెక్టు మనం ఫోన్ టాపిక్ పెట్టుకుంటే ఫోన్ టాపిక్ మాట్లాడతారా? నువ్వు ఫోన్ టాపిక్ మాట్లాడినావా? ఆయన కూడా ఫోన్ టాపిక్ మాట్లాడతారా? వంద మాట్లాడతారండి. ఈ రోజు ఓకే, అది ఓకే, అన్ని వస్తాయి, వంద వస్తాయి. శాంతి భద్రత క్షీణిస్తున్నాయని చెప్తున్నా నేను. అది పోలీస్ గురించే వస్తుంది. ఇది శాంతి భద్రత అర్థం చేసుకోవట్లేదు టాపిక్. శాంతి భద్రతలు క్షీణిస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఈ క్రైమ్ రేట్ పెరుగుతా ఉన్నది. ఓ రోజు గన్నులు పెట్టి వేస్తున్నారు. ముఖ్యమంత్రి దండం పెట్టినా దండెవడో చెప్పాడు. సుజన్ రెడ్డికి ఏం సంబంధం అన్నా? ఏం సంబంధం సుజన్ రెడ్డి గారికి? యునైటెడ్ కంపెనీ లేదు. అసలు ఈ కంపెనీ స్టోరీ కార్తిక్ గారు ఆరోపణలు చేసుకుంటూ పోతే చాలా 9 సంవత్సరాల వాళ్ళని చెప్పలేము కదా. చాలా ఉన్నాయి, విచిత్రం చాలా ఉన్నాయి. అనేక విషయాలు ఉన్నాయి, అవి రావు కదా. ఫోన్ ఇటే తెలుస్తాను.
మాట్లేదు అన్న. అయితే అందుకుంటాం మీకు మళ్ళా ఉండదు మళ్ళా స్కాములు జరుగుతా ఉంటే నాకు బాగా తెలంగాణ రాష్ట్రం సంక్రాంతిస్తారు అందరు కలిసి ఏం చేస్తున్నారు మళ్ళా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే కాదు పని నా మాట అయినా జర భాష సాహిత్యాన్ని అన్ని ఆయన